ఏరా హలో, చెప్పరా. ఎవరండి? అరే లంజవాడిగా ఫోన్ చేసి నువ్వే ఎవరన్నా అడుగుతావేంట్రా నీ అమ్మ నాటకాలను తెంగానే. అరే నువ్వు అన్నం తింటున్నావా, తండ్రి తింటున్నావా? నేనా ఏం తింటే నీకెందుకురా, నువ్వేమైనా పెడుతున్నావా లంజా కొడక? మర్యాద ఎవరో నేర్చుకోరా. నీకెందుకురా మర్యాద లంజా కొడక? నీకు లంజా కొడుకులుగా అరే నీ పోటీ అడుగుతేగా లంజడుకు నేనెందుకు మర్యాద ఇవ్వాలరా? నీకంటే నువ్వు ఊళ్ళో అందరి చేత బూతులు తెంగించుకుంటున్నావు. అసలు నువ్వు నీ ధర్మం కోసం నువ్వు ఫైట్ చేస్తుంటే నువ్వు బూతులు తెంగించుకుని అనుకోవచ్చు. నువ్వు అసలు ఏం చేయ ఊళ్ళో వాళ్ళ చేత అందరి చేత బూతులు తెంగించుకుంటున్నావు? నీ ధర్మం కోసం నువ్వు ఏమైనా చేస్తున్నావా? నీ పెళ్ళాన్ని తల్లిని నా చేత తిట్టించుకో, ఊళ్ళో వాళ్ళ చేత తిట్టించుకుంటున్నావు. నేను నా ధర్మం కోసం నేను ఫైట్ చేస్తున్నాను, నా దాంట్లో తప్పు లేదు, నా డ్యూటీ ఇది. అరే లజ్జా కొడక ఇను, నీ అమ్మని దెంగ లేబర్ లజ్జా కొడక ఇనరా. నేను నా ధర్మం కోసం ఫైట్ చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, నేను అందరికీ సమాచారాన్ని ఇస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? అందరి చేత బూతులు తెంగించుకుంటున్నావు కదా, నీకు నాకు తేడా ఉంది కదా. నువ్వేమైనా చేస్తున్నావు నీ ధర్మం కోసం, నువ్వు బైబిల్ కోసం ఏమైనా మాట్లాడావు ఇంతమంది సబ్జెక్టు? నీకు బైబిల్ తెలుసా అసలు? ఎన్ని సువార్తలు? సువార్తల పేర్లు చెప్పరా. అరే నీకు సువార్తలు 4 పేర్లు టకటకా అని చెప్పి ఎన్ని సువార్తలు ఆ పేర్లు చెప్పు, టకటకా చెప్పు. పందెం కాదురా, నీ బైబిల్ గురించి నువ్వు చెప్పడం పందెం ఎందురా? సిగ్గుపడాలా నువ్వు? అరే కాదురా, నేను అడిగిందా అని చెప్పు. నువ్వు ఎన్ని సువార్తలు ఉన్నాయి టక్కని చెప్పాలి నువ్వు. పందెం ఏంటి దానికి? నీ పెళ్ళాం పేరు నీ తల్లి పేరు నువ్వు చెప్పడానికి పందెం ఎందుకురా? ఏంటి ఆ సువార్తలు ఏంటి చెప్పు. పందెం ఎందుకురా? పందెం ఏంట్రా? నీ సువార్తల పేరు నువ్వు చెప్పడం పందెమా? నీ దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకోవడానికి పందెమా? కాదురా, నీ దేవుడి గురించి నువ్వు సువార్త చెప్పడానికి పందెమా? నేను ఎన్ని సువార్తల పేర్లు చెప్పేంటో. తప్పులేదు, మగతనం కాదు. అరే మరి నువ్వెందుకు తిడుతున్నావురా? నేను తిట్టలేదా? మరి నేను ఇచ్చావు కదరా, యూట్యూబ్ లో ఉన్న రికార్డు చూడు. నేను ఆల్రెడీ గోపి సుదర్శన్ చక్రంలో పెట్టాను, అది కూడా పంపించాను నీకు. మరి నువ్వెందుకు తిడుతున్నావు? నేనంతే కదరా, నువ్వు తిడితే నేను ఎందుకు ఊరుకుంటాను రా లంజా కొడక? నేను తిట్టకపోయినా నేను తిడతాను. నాకు ఫోన్ చేసి ఇసుకు తెంగిస్తే తిడతాను ఎవరినైనా సరే, ఏ లంజా కొడుకు నేను తిడతా. అది సంస్కారం కాదు, అది నా సంస్కారం అంతేరా. సంస్కారం కాదు, నా సంస్కారం అంతేరా. నేను గొర్రె కొడుకులందరినీ బొమ్మన అబ్బులు తిడతాను. నువ్వు సువార్తల పేర్లు చెప్పు 4 చాలు. హిందూ మతానికి చెడ్డ పేరు. అరే ముందర 4 సువార్తల పేరు చెప్పరా నువ్వు. ఏంటి మతహారాలు పుట్టించిన సువార్తల పేర్లు చెప్పరా. మత తర్వాత సంగతే అది కాదు. నువ్వు మత తర్వాత సంగతే, నువ్వు సువార్తల పేర్లు చెప్పు. చెప్తాను నీకు నాకు అందరి పని. నేను ధైర్యంగా చెప్పగలను, యేసు లంజా కొడుకు మేరీ లంజా అని ప్రూవ్ కూడా చేస్తాను. మరి మేరీ లంజా అని మీ అమ్మలో నిన్ను అరే నేను అనలేదురా బాబు, బైబిలే చెప్తుంది మేరీ అనేది పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది. అరే ఎన్రా బాబు, అరే ఎన్రా నువ్వు ఎన్రా. మేరీ అనేది పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకుంది, మొగుడుతో పచ్చికొండగా మొగుడు పక్కనే ఉండగా పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది. పతివ్రత ఎలా అయితే అడిగాను, దానికి సమాధానం చెప్పి చేత అయితే నీకు ఆ విషయంలో డిబేట్ కొత్తవా? పెడతా, ఇప్పుడు పెట్టినా ఇప్పుడు పెడతాను ఫేస్ టు ఫేస్ రా. ఇప్పుడు పెడతాను రా, మరి పంపిస్తా లింక్ వస్తావా? మరి కలవటం ఎందుకు? అరే నీకు సబ్జెక్ట్ కలవటం ఎందుకు రా? నువ్వు ఎక్కడ విశాఖ, నేను హైదరాబాద్ లో ఉంటే ఛార్జీలు ఎవడిస్తాడు నాకు? మరి ఎవరు అని చేస్తున్నా? వాడి పెళ్ళాన్ని పడుకోబెడితే వస్తా. వాడి పెళ్ళాన్ని ఎర్రేసి రాదమ్మన్నది ఎర్రేసాడు చూడు ఒకసారి ఇను. అరే కాదు, నేను చెప్పింది కదా అనీ జాక్సన్ గారు చెప్పాడు రా. మా మతం కోసం మా పెళ్ళాన్ని కూడా పడుకోబెడతాం అనీ జాక్సన్ చెప్పాడు ఒక రోజు లైవ్ లో. అరే ఇన్రా బాబు, మా దేవుడి కోసం మేము చస్తాం, ఏదైనా చేస్తాం అన్నాడు. అరే చావటం కంటే పడుకోబెడతాం నయమే కదరా కదా. ఇప్పుడు ఏసు కోసం మీరు చావటం కంటే నీ పెళ్ళాన్ని పడుకోబెట్టావు అనుకో, చక్కగా మతం మారాడు కదా. ఒరే బాబు మేము చేయటం కదా, మా దేవుడి కోసం మేము చావం రా బాబు. మా కోసం దేవుడు చావడు, మా కోసం మేము చావం, మా దేవుడు కూడా చావడు. మీకోసం చచ్చేది మీ దేవుడు చేస్తాడు, మీరు మీ దేవుడి కోసం చేస్తారు. పడుకోవడం తప్పే ఉందిరా, ఒక దెబ్బే కదా, కడుక్కుంటే అయిపోయా. అందుకే మరి ఇప్పుడు మీకు నువ్వు బైబిలే చూడు, 2 సమయాలు దాంట్లో ఉంది. ఆమెట ఎవరు బెస్తిబా దావీదు దగ్గర పడుకొని అపవిత్రత పోగొట్టుకొని ఇంటికి వెళ్ళిందట. గొంతుకు పట్టిందేట్రా నీకు? ముందు కదా బైబిల్లోనే ఉంది కదా. అలానే నీ పెళ్ళాన్ని యనిజాక్సన్ గడి పెళ్ళాన్ని పంపించారనుకో, మా దగ్గర పడుకుంటే అపవిత్ర కడుక్కొని మీ ఇంటికి వెళ్ళిపోద్ది బైబిల్ ప్రకారమే. నేను నీ సొంత వాక్యాలను బైబిల్లో రెఫరెన్స్ చూపించి మాట్లాడతాను. నేను చీమంటావా?
నీకు తీయమంటే చెప్పు, నేను తీసి చూపి, హలో? నేను చెప్పే ఎన్ని అబద్ధాలు అయితే అయ్యా, నేను తీసి ఏంటవా? రేపు తీసి చూపిస్తాను నీకు. అలాక నువ్వు డిబేట్ చేస్తున్నా అన్నావు కదా దేని మీద? గోపి. 4 సరే సువార్తల పేర్లు చెప్పరా బాబా, 4 డిబేట్ సంగతి. నాకు 4 తెలుసు. పేర్లు చెప్పు, ఆ? పేర్లు చెప్పు ఏందో. మన ఇద్దరం పందెం వేసుకుందాం. అరే పేరు చెప్పరా, నీ అమ్మ పేరు మీ అయ్య పేరు చెప్పడానికి పని ఏంట్రా బాబు. నీ అమ్మ ఇట్లా నికృష్టం నా కొడుకుని క్రైస్తవులని చెప్పాలి చూస్తారా? నీకు తెలియ చెప్పాలరా. మరి నీకు తెలుసా లేదా? నాకు తెలియాలి కదా. పందెం వేసుకుందాం మన ఇద్దరం. దేని గురించి? సువార్త చెప్తున్నా నేను. దేని గురించి రా? సువార్తలు ఎవడు రాశాడు తెలుసా? ఫోన్ అయ్యన్నా తెలుసు. ఎప్పుడు రాశారు? ఏదైనా పందెం అంటావా? ఇప్పుడు మీ అమ్మ నీకు అన్నం వండి పెట్టింది అనుకో, వండుతుందా లేదా అని పందెం వేస్తావా? మీ అమ్మతో చెప్తావా? లేదురా నిజంగా రా అని చెప్తే నువ్వు నమ్మపోతే నేనే బాబు. నీ అమ్మ ఆడ పిచ్చోడని నీకు ఎప్పుడో చెప్పాను నేను, మళ్ళీ నువ్వు అదే ప్రశ్నిస్తున్నావు. వాడు పిచ్చోడు నువ్వు పిచ్చోడు నాకు ఇప్పుడు అర్థం కాదు. అరే వాడు పిచ్చోడు రా బాబు అని చెప్తుంటే నువ్వు కాదని నిరూపించు, నువ్వు ప్రూవ్ చేయి. వాడు పిచ్చోడు కాదని ప్రూవ్ చేయి. నేను మానేసిన పిచ్చోడు అయిపోయాడు. నాకేం తెలుసురా బాబు. పిచ్చోడు ఇప్పుడు 2 సంవత్సరాలు బాగానే ఉంటాడు, 3వ సంవత్సరాలు పిచ్చోడు అయిపోతాడు. మొన్నదా బాగానే ఉన్నాడు, పిచ్చోడు ఎందుకు ఏంటంటే ఇప్పుడు 20-30 సంవత్సరాలు బాగానే బతుకుతాడు, 37వ సంవత్సరం చచ్చిపోతాడు. 30 సంవత్సరాలు బాగా 37వ సంవత్సరం ఎందుకు చచ్చిపోయాడంటే నీ అమ్మ ముయ్యరా లంచా కొడక. నీ గురించి మాట్లాడు, లేకపోతే నీ పెళ్ళాం గురించి మాట్లాడు, నీ బైబిల్ గురించి మాట్లాడు. వేరే వాళ్ళ గురించి నీకెందుకు బేవర్స లంచా కొడక అని. నీ అమ్మ దెంగ. అందుకే నా కొడక మిమ్మల్ని తిట్టేది, నీ పెళ్ళాన్ని నిన్ను. నీ పెళ్ళాం గుత్తలో నా మడ్డాని లంచా కొడక. ముయ్యరా నీ అమ్మ లేబర్ లంచా కొడక. వంటలు చేసుకుంటే నా కొడక, వంటలు చేసుకుంటే లంచా కొడక, వంటలు చేసుకుంటే నా కొడక. నీ అమ్మని దెంగ నా కొడక, వంటలు చేసుకుంటే లంచా కొడక అని. పోయి మడ్డగుడురా. అరే ఆ వంటలు చేసుకునే నీ పెళ్ళాన్ని పడుకోబెట్టరా లంచా కొడక, అక్కడ డబ్బులు వస్తాయి. నీ అమ్మ నల్ల కొత్త దెంగ లంచా కొడక. తిడతా ఉంటే నవ్వుతా ఉంటావు లంచా కొడక. నీ అమ్మ దెంగ లేబర్ నా కొడక. కాదురా నీ అమ్మ దెంగ. అరే కాదురా, నువ్వు ఎన్ని తిట్టా సరే నవ్వుకుంటావు ఎందుకురా? సిగ్గుచారం ఉండదా నీకు? కాదురా నీకు సిగ్గుచారం అభిమానం మానవ అభిమానం ఏమీ ఉండవా? మమ్మల్ని అడ్రస్ ఉన్నోడు తిడితే కాదురా నీ అమ్మ అడ్రస్ కేంద్ర లంచా కొడక. నీ తల్లిని తిడతా ఉంటే, కన్న తల్లిని ఏరాడేవాడో తిడతా ఉంటే నవ్వుకుంటావు ఎందుకురా? నీ అమ్మని, నీ పెళ్ళాన్ని, నీ కళ్ళు, నీ కూతురు అందరిని అమ్మ లెక్కలు తెగుంచి నవ్వుతుండేవి ఎందుకురా? నువ్వు నాకు ఫోన్ చేసి నా చేత రోజు బూతులు తెగించుకొని నీ నిద్ర పట్టదు. నీ పెళ్ళాన్ని, నీ తల్లిని తిడతా ఉంటే నువ్వు నవ్వుతున్నావు. నీ తల్లి, అరే నీ తల్లి బతుకుందా సచ్చిందా చెప్పరా లంజా కొడక? అడిగి నీ తల్లి బతుకుందా సచ్చిందా చెప్పాలా? చెప్పరా. నీ అమ్మ అది అడుగుతావేంట్రా? నీ తల్లి బతుకుందా లేదా సచ్చి అది చెప్పడానికి ఆడు చెప్పాలని అడుగుతావేంట్రా? పిచ్చి లంజా కొడక. ఏం మనిషిరా నువ్వు? నీలాగా నేను చంపలేదు కదా. కాదురా నా కొడక, అసలు మనిషి జన్మ ఎత్తావు గొడ్డు జన్మ ఎత్తావురా నువ్వు? నీ అమ్మని దెంగ లేబర్ లంజా కొడకని. ఏం నీ తిట్టినా సరే నన్ను కాదనుకొని తిరుగుతుంటావు నువ్వు. చెప్పారా రాజేష్? ఎవడరా ఆడు మడ్డగుడురా పోయి నీ అమ్మ పిచ్చి లంజా కొడక. నా గురించి మాట్లాడి నీ గురించి. అరే ఉండరా 10th క్లాస్ కుర్రాడిని కలుపుతానండు, కరెక్ట్ చెప్తాడు. డబ్బులు తిన్నావు కదా నువ్వు ఫోన్ పెట్టి. అరే నువ్వు అన్నావు కదా డబ్బులు తిన్నా, గుర్తొచ్చింది ఇప్పుడు. వాడిని కలుపుతావు, లైన్ లో ఉండు. నా కొడక నువ్వు ఫోన్ పెడితే నా కొడక లేబర్ లంజా కొడుకు నువ్వు. నన్ను ఇప్పుడే కలుపుతాను. అమ్మ లెక్కలో నేను చూచాడు పిల్లలు నా కొడక.